వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ డౌన్ ఇన్ ది సెన్స్ నాట్ టూ ఫార్ అవే. సో ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఇక్కడ ఉంది 54,250, ఒక 200 పాయింట్స్ అలా చూపిస్తుంది. ప్రీవియస్ సెషన్ లో దగ్గరలో లెవెల్స్ మార్క్ చేసుకుందాం. ఓకే, సో పైన లెవెల్స్ అంటే వర్జిన్ సిపిఆర్స్ ఉన్నాయి, సప్లై జోన్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ అవేం అవసరం లేదు. సో ఎందుకంటే మార్కెట్ కింద ఓపెన్ ఉంది కాబట్టి అంత మూమెంట్ ఇమీడియట్ గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇది సప్లై జోన్ అనుకోవచ్చు. ఈ లెవెల్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది కదా మనం. సో దిస్ విల్ బి ద సప్లై జోన్. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి గ్యాప్ బార్డర్స్ ఉంటాయి. దిస్ ఈస్ ద గ్యాప్ బార్డర్ అండ్ ఈవెన్ దిస్ లెవెల్ ఈస్ ఆల్సో ద గ్యాప్ బార్డర్. సో మార్కెట్ ఇక్కడ ఆన్ ద రేట్ ఆఫ్ 8th May అండ్ 9th May. 9th May గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో 8th May 9th May గ్యాప్ బార్డర్స్ ఉంటాయి. అండ్ 9th May తర్వాత మళ్ళీ 12th May, అంటే 10th 11th హాలిడే కదా, సాటర్డే సండే. సో 12th May గ్యాప్ బార్డర్స్ ఆల్రెడీ మార్క్ చేస్తున్నా, బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి ఇంకా సో ఆ లెవెల్స్ ఏం మార్క్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. ఇంకా కింద లెవెల్స్ ఈ రెండు బార్డర్స్ అనేవి ఇంపార్టెంట్ అంతే. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో 20 EMA చూసుకుంటే ఓకే, ఈవెన్ సప్లై జోన్ కంటే పైన కూడా ఉంది. ఆ లెవెల్ కూడా టచ్ చేయకపోవచ్చు, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మంత్లీ ఎక్స్పైరీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది, మిడ్ క్యాప్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ రోజు ఎక్కువ ట్రాప్ జరుగుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ రివర్సల్ డేస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు సిపిఆర్ ఎలా ఉంది? సిపిఆర్ ఈరోజు యావరేజ్ టు వైడ్ ఉంది. సో నాట్ వెరీ బిగ్ వైడ్, బట్ యావరేజ్ అనుకోవచ్చు. సో మార్కెట్ ఇన్ కేస్ పైకి వెళ్తే ఈ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ జరిగితే జరగచ్చు. నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ సిపిఆర్ ఎలా ఉంది? నిఫ్టీ సిపిఆర్ కూడా అంతే, యావరేజ్ సిపిఆర్ ఉంది. ప్రీవియస్ సెషన్ హై హియర్. సో లెవెల్ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి దట్ విల్ బి ద సప్లై జోన్ ఆల్సో. ప్రీవియస్ సెషన్ లో అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ యాక్చువల్ గా గ్యాప్ బోర్డర్ ఉంది, బట్ ఆల్రెడీ ఆ గ్యాప్ బోర్డర్ అనేది బ్రేక్అవుట్ చేసింది ఈరోజు ఇప్పుడు ఈ క్యాండిల్. సో ఇక్కడ గ్యాప్ బోర్డర్ మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఫస్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, గ్యాప్ బోర్డర్ ని బ్రేక్అవుట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి, ఇది కూడా బ్రేక్అవుట్ అవుతుందేమో చూద్దాము. 54,200 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ బ్రేక్అవుట్ అయ్యా, నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ చూపిస్తుంది. 54,200 పుట్ ఆప్షన్ బై చేస్తాను. ఓకే, నాట్ సెల్లింగ్, ఎందుకంటే ఓపెనింగ్ ట్రేడ్ కదా. సో ఓకే, కింద క్లోజ్ అవుతుంది. సో బై చేసి ఇమీడియట్ గా. సో స్టాప్ లాస్ కొంచెం ఫాస్ట్ గా పెట్టుకోవాలి. సో రిస్క్ నేను ఒక 3,500 చేస్తాను. 50 పాయింట్స్, 50 మైనస్ 238 దగ్గర అయింది. 188 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 1,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 270 ఇచ్చాము, 270 హిట్ అయింది. స్కాల్పర్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. యా 3,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 280కి అయితే వచ్చింది. యా 300. సో 4,000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇంకొక 40 పాయింట్స్ కావాలి. ఎంట్రీ 238 తీసుకున్నాను కదా, సో రిస్క్ తగ్గించుకుంటున్నాను. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను. సో ఆప్షన్ బయింగ్ కాబట్టి ఇంత ఫాస్ట్ గా నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి. జనరల్ గా అయితే మనం అంత ఫాస్ట్ గా ట్రైల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఈ లెవెల్ మళ్ళీ రిజెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు ఈ లెవెల్ దగ్గర నుంచి పైన. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. ఆల్మోస్ట్ 4,000 ప్రాఫిట్ దాకా వచ్చింది కదా అని ఎగ్జిట్ అవుతున్నాను. సో ఇన్ కేస్ పైకి వెళ్తే ఇక్కడ చూద్దాం రిజెక్షన్, ఇక్కడ గ్యాప్ బోర్డ్ నుంచి అయినా రిజెక్షన్ వస్తే అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ప్లేస్ చేస్తాను మళ్ళీ. సో ఇదంటే ఫస్ట్ ట్రేడ్ మనకి బ్రేక్అవుట్ ట్రేడ్ కాబట్టి ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేసాము. సో ఇక్కడ మళ్ళీ పైకి వస్తే రిట్రేస్మెంట్ ట్రేడ్ కదా. సో రిట్రేస్మెంట్ ట్రేడ్ అయితే ఆప్షన్ సెల్లింగే బాగా పనిచేస్తుంది. సో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేస్తాను. లేదంటే 53,000 54,000 దగ్గర ఉంది. 54,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ 100 దగ్గరలోనే ఉంది అది కూడా. ఒక 2 లాట్స్ ప్లేస్ చేస్తున్నాను. 100 దగ్గర ఉంది కాబట్టి 150 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు నేను. సో 97 దగ్గర అలా ఉంది.
ఓకే, ఆప్షన్ సెల్లింగ్ ఎగ్జిట్ అయిపోయాను 1600 ప్రాఫిట్ తో. ఆప్షన్ బయింగ్ కూడా సేమ్ ట్రేడే కదా, మనం స్ట్రాటజీ ఏం మార్చలేదు, సేమ్ స్ట్రాటజీనే, జస్ట్ ఆప్షన్ సెల్లింగ్ కి షిఫ్ట్ అయ్యామంతే. సో ఇది 90 దగ్గర రన్ అవుతుంది ప్రెసెంట్, ఇది 600, 17 into 790 అంటే 63. సో ఇంకా ప్రాఫిట్ అనేది వస్తే ఇంకొక లాట్ యాడ్ చేసుకొని స్టాప్ లాస్ పెంచుకుంటాను, ఎందుకంటే ఇందులో ప్రాఫిట్ వచ్చింది కదా. ఓకే, టోటల్ 105 క్వాంటిటీస్. ఇప్పుడు నార్మల్ మన ప్రాఫిట్ ఎంత, 10,000 దాకా వస్తుంది. సో 20 కొంచెం ఫాస్ట్ గా రావాలి, అప్పుడు కొంచెం మొమెంటం కిందకి బాగుంటుంది. నిఫ్టీ కూడా కిందకే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ 85 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ 110 అయితే కాస్ట్ టు కాస్ట్ అవుతుంది అనుకుంటా, 110. సో ఒక 2500 రీచ్ చేసిన 120, 135 అలా పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఇక సడన్ బౌన్స్ అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి, బిగ్ గ్రీన్ బార్ అయితే వచ్చింది కదా. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ యాక్చువల్ ఫస్ట్ రిస్క్ అయితే 3500 పెట్టుకున్నాం, ఇప్పుడు 2500 అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి ఒక 40 పాయింట్స్ తో సెకండ్ టార్గెట్ మిస్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే చూద్దాం, ఇక్కడ 20 మీద నుంచి అయినా రిజెక్షన్ జరుగుతుందేమో. విల్ ట్రై టు వెయిట్ అండ్ సీ. సో నిఫ్టీ సేమ్ స్ట్రాటజీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా. సో ఫస్ట్ క్యాండిల్ లో దగ్గరికి వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ రివర్స్ అవుతుంది S&P నుంచి. 24,600 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,600 అనేది ఇక్కడ ఉంది. ప్రెసెంట్ అది 35 అలా రన్ అవుతుంది. సో బౌన్స్ బ్యాక్ అవుతుందా మార్కెట్ అనేది చూడాలి, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒక్కొక్కసారి పైకి బౌన్స్ అయితే అవ్వచ్చు కదా. ఓకే, సో ఈ లెవెల్ దగ్గరికి అయితే వచ్చింది కాబట్టి ఒక 2 లాట్స్ ప్లాన్ చేస్తున్నాను, 3 లాట్స్ 36.20 అయింది. స్టాప్ లాస్ 36 లోంచి హాఫ్ ఎంత, 36 అంటే 18 పాయింట్స్. సో 36 ప్లస్ 18 అంటే 54 పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. కానీ 54 పెట్టుకుంటే పెద్దది అయిపోతుంది స్టాప్ లాస్. సో ఒక 3500 ఇచ్చేస్తాను. 52 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, తర్వాత ట్రైల్ చేసుకుందాము. సో ఫస్ట్ కూడా మనం 3500 పెట్టుకున్నాం స్టాప్ లాస్, కాకపోతే వన్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ 3500 అలా ప్రాఫిట్కి వచ్చింది కాబట్టి, 4000 ప్రాఫిట్కి వచ్చింది కాబట్టి అప్పుడు ట్రైల్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా అంతే, ఇన్ కేస్ 1:1 వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుందాం. ప్రెసెంట్ అయితే 3500 తీసుకుంది. సో ఇక్కడ గ్యాప్ బార్డర్ రిజెక్షన్ ఉంది, ఇప్పుడు రిజెక్షన్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీ కూడా ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పైకి మోవచ్చు. జనరల్ గా ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ ఉంటే ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర నుంచి మార్కెట్ రివర్సల్ అవ్వాలి. సో మేబీ 20 కోసం వెళ్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. ప్రెసెంట్ 800 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఓకే, జస్ట్ 2000 ప్రాఫిట్ గా అయితే రన్ అవుతుంది నిఫ్టీకి. ఈ లెవెల్ దగ్గర నుంచే చెప్పాను కదా, సెల్లర్స్ వస్తే ఈ లెవెల్ నుంచి రావచ్చని. సో అక్కడ నుంచే రిజెక్షన్ చూపిస్తుంది. స్టాప్ అప్డేషన్ చేసుకోవచ్చు. రిస్క్ ఇది కూడా 2500 పెట్టుకుందాము. అలాగే ప్రీమియం ఇప్పుడు 30 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి 30 నుంచి హాఫ్ 15 కదా, 45. సో 2500 పెట్టుకుంటే 47 వస్తుంది. 47 ఇస్ ద స్టాప్ లాస్. లూజ్ అయితే ఓవరాల్ 5000 లాస్ వస్తుంది. ఒకవేళ విన్ అయితే 225 into 30, విన్ అయితే ఆల్మోస్ట్ అది కూడా అంతే. ఎంత, లెట్ us క్యాలిక్యులేట్. 225 into 31, 30 అనుకోవచ్చు పోనీ. 225 into 30, సో 6750 వస్తుంది. అందులో 1000 తీసిన 5750 వస్తుంది. 5000 విన్ అయిన 5000, లూజ్ అయిన 5000. సెకండ్ ట్రేడ్ దీని మీద డిపెండ్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గ్యాప్ బార్డర్ నుంచి రిజెక్షన్ వస్తుందేమో లేదు చూడాలి. సో సచ్ ఏ వాలటైల్ మూవ్ మా బ్యాంక్ నిఫ్టీ. అంటే ఓపెనింగ్ ట్రేడ్ కదా, ముందు నుంచే తెలుసు అది ఓపెనింగ్ ట్రేడ్ కొంచెం వాలటైల్ గా ఉంటుంది. అండ్ మంత్లీ ఎక్స్పైర్ అయితే ఇంకా వాలటైల్ గా ఉంటుంది. సో ఈ లెవెల్ ఆప్షన్ బయింగ్ అయినా సెల్లింగ్ అయినా కొంచెం ఫార్ గా స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతును. బట్ అట్ ది సేమ్ టైం మనం రిస్క్ కూడా కాన్సిడర్ చేయాలి కదా. రిస్క్ మళ్ళీ వదిలేసి ఇది ఒక 6000, 10,000 లాస్ పెట్టుకుంటే అది కూడా వేస్ట్, వర్కౌట్ అవుతుంది కదా అని రిస్క్ మళ్ళీ పెద్ద చేసినా సరే అది కూడా కరెక్ట్ కాదు. సో అందుకు మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము. వన్స్ 4000 ప్రాఫిట్ వచ్చింది అప్పుడు ట్రైలింగ్ చేసుకున్నాము. ఓవరాల్ 2500 వచ్చేలా మేనేజ్ చేసుకున్నాం. ఓకే, సో ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి డేస్ లో. ప్రెసెంట్ 2000 ప్రాఫిట్ నుంచి 1000 రూపీస్ నెగిటివ్ అయితే రన్ అవుతుంది. 45కి వస్తే క్లోజ్ చేసేద్దాము, 47కి వస్తే క్లోజ్ చేద్దాము. 40కి అయితే వచ్చింది, ఇంకొక 7 పాయింట్స్ ఉన్నాయి. నుంచి మార్కెట్ కొంచెం బులిష్నెస్ చూపిస్తుంది. సో 20 నెక్స్ట్ రిజెక్షన్, 20 వరకు వెళ్తుందా లేదా మార్కెట్ అనేది చూడాలి.
సో స్లోపింగ్ 20 MA దగ్గరికి అయితే వచ్చింది అండ్ పివోట్ రెసిస్టెన్స్ కూడా తీసుకుంటుంది. సో నాకు వ్యూ అయితే ఈ రోజు బేరిష్, ఎందుకంటే సిపిఆర్ డిసెండింగ్ గా ఉంది అండ్ మనకి మనీ జోన్ లెవెల్స్ కూడా డిసెండింగ్ గానే చూపించాయి. సో ఈ లెవెల్ ఏమైనా రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ చూద్దాము ఈ లెవెల్ దగ్గర నుంచి. ఓకే, లాస్ట్ 1 సెకండ్. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒక 70 క్వాంటిటీస్ ప్లేస్ చేస్తున్నాను. 54,100 కాల్ ఆప్షన్ 180 దగ్గర అయింది. సో రిస్క్ 3,500. 180 + 50 అంటే 330 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సారీ, 230 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో కొంచెం రిస్కీయే ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది, ఎందుకంటే 54,145 దగ్గర రన్ అవుతుంది మార్కెట్. మనం కొంచెం కింద స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం, మన వ్యూ బేరిష్ కాబట్టి. ఎందుకంటే రిస్క్ రివార్డ్ మనకి రావాలి. లైక్ అప్పుడు 100 రూపీస్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మనకు వచ్చేది 7,000 ప్రాఫిట్ వస్తుంది. సో 5,000 పోను, ఇంకా 2,000 మిగులుతుంది. అదే ఇది ఇన్ కేస్ మార్కెట్ బేరిష్, మన వ్యూ బేరిష్ కదా. సో ఇది 54,100 అనేది క్లోజ్ అయితే ఇంకా 160 పాయింట్స్ వస్తాయి. 70 ఇంటూ 160 అంటే ఇంకా 11,000 ప్రాఫిట్ రావచ్చు. 11,000 - 4,000 క్లోజ్ టు ఒక ఇంకా ఓవరాల్ 7,000 ప్రాఫిట్ తో కూడా క్లోజ్ చేయొచ్చు మనం. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే 2,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఇన్ కేస్ నా సైడ్ ట్రేడ్ వర్కౌట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ మహా అయితే తగ్గించుకోగలం అంతే. సో చూద్దాము. ప్రెసెంట్ అయితే మనకి 5,000 లాస్ నుంచి 3,500కి వచ్చిందంటే ఒక 1,500 ప్రాఫిట్ రన్ అవుతుంది అంతే. స్టాప్ అప్డేషన్ 7,500 కి అప్డేట్ చేసుకుంటున్నాను. సో 214 వస్తే క్లోజ్ చేస్తాను. ఇంకొక 1,500 ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో 20 MA మళ్ళీ ఇంకా నిఫ్టీ టచ్ చేయడానికి వెళ్తుంది 20 MA. సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే మళ్ళీ ఛాన్స్ ఉండొచ్చు కదా. సో అందుకు స్టాప్ అప్డేషన్ ఒక 1,500 చేస్తున్నాను. ఐ మీన్ 2,500గా చేస్తున్నాము. ఇన్ కేస్ ఇది 215కి వస్తే అంతే వస్తుంది అనుకుంటా. 1:1 అయితే ఆల్మోస్ట్ అయినట్టే. 5,000 నుంచి మనకి 3,500 ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్ లో. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 20 MA రిజెక్షన్ అయితే తీసుకుంది. ఇంకా ఫర్దర్ గా కిందకి రావాలి. సో అప్పుడే స్కోప్ ఉంటుంది. నిఫ్టీ అయితే ఇంకా టచ్ అవ్వలేదు. సో పుల్ బ్యాక్ కోసం వెళ్ళింది. ఇక్కడ పుల్ బ్యాక్ కోసం వెళ్ళిందా ఆర్ఎల్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే తెలుస్తుంది మనకి. పుల్ బ్యాక్ కోసం వెళ్ళిందా, లేదంటే వీళ్ళు ఎవరైతే ఫస్ట్ 2 క్యాండిల్స్ లో షార్ట్ వెళ్ళారో వాళ్ళని ట్రాప్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్ళిందా అనేది తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే ఇది 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది 3,500. ఐ మీన్ ఫస్ట్ రిస్క్ అయితే 3,500 పెట్టినాం కదా, దాని ప్రకారం అయితే 1:1 రిస్క్ రివార్డ్ అయితే టచ్ అయింది. 5,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు, ఆల్మోస్ట్ 4,500 అలా రన్ అవుతున్నట్టు. సో ఇది ఇన్ కేస్ 80 రూపీస్ కి ప్రీమియం కి వెళ్తే అప్పుడు స్టాప్ లాస్ 180 పెట్టుకుంటాను కాస్ట్ టు కాస్ట్ కి. సో 80కి వస్తే అప్పుడు చూద్దాము. స్టిల్ ఇంకా బయర్స్ క్యాండిల్స్ అయితే ఉన్నారు ఇక్కడ. బయర్స్ అయితే ఉన్నాయి. క్యాండిల్స్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయితేనే ఛాన్సెస్ ఉంటాయి. సో రిట్రేస్మెంట్ కూడా అనుకోవచ్చు. రిట్రేస్మెంట్ పై నుంచి కిందకి అవుతుందా, కింద నుంచి పైకి అవుతుందా అనేది ఇంకా తెలియదు మనకి. లైక్ కింద నుంచి వెళ్తే పైకి రిట్రేస్ అయ్యి ఆ తర్వాత ఇలా కిందకి రావచ్చు. లేదు మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి రికవర్ అవుతుందా అన్నది ఇంకా తెలియదు. లైక్ ఎలా వెళ్ళి ఆ తర్వాత మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని పైకి అయితే మూవ్ అవ్వచ్చేమో. బ్రేక్ ఈవెన్ కి అయితే వచ్చాము. సో ఇంకా ప్రాఫిట్ పొటెన్షియల్ ఇప్పుడు ఇది ఓటీఎం అయింది బ్యాంక్ నిఫ్టీ 54,100 అనేది. సో 54,000 దగ్గర ఉంది కదా. సో 54,100 కాల్ ఆప్షన్ అనేది ఓటీఎం అయింది. సో మార్కెట్ కిందకి మూవ్ అయితే పర్వాలేదు, మనకి ఇంకా ప్రాఫిట్ తోనే క్లోజ్ చేస్తాము. స్టిల్ ప్రాఫిట్ పొటెన్షియల్ ఎంత ఉంది, 7,000 ప్రాఫిట్ ఉంది. 70 × 100 అంటే 7,000 ప్రాఫిట్ దాకా కూడా వస్తుంది. స్టాప్ లాస్ ఇప్పుడు ఎలాగ 5,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి అప్డేట్ చేసుకున్నాం. స్టాప్ లాస్ కాస్ట్ అయితే పెట్టేసుకున్నాం. 181 అయితే పెట్టుకున్నాము. 160 ఇంకొక 20 పాయింట్స్ 165. నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ ఇంకా 20 MA రిజెక్షన్ అయితే ఇంకా టచ్ చేయలేదు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే టచ్ చేసింది. 172, 176, 180కి అయితే దగ్గరగా వస్తుంది. 181 వస్తే ట్రిగ్గర్ అవుతుంది స్టాప్ లాస్ అనేది. సో నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ జరుగుతుందేమో చూద్దాము. స్టాప్ లాస్ అనేది తీసుకుంది. 180 అనేది హిట్ అయింది. 5,135 ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. 180 వరకు 180 పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఇది 100 వరకు వచ్చింది అనుకుంటా కదా. 105 అంత వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మార్కెట్ రివర్స్ అవుతుందో తెలీదు, డౌన్ ట్రెండ్ లో ఉందో తెలీదు. సో 20 MA అయితే రిజెక్షన్ ఉంది, కానీ మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ ఏరియా మనకి వాల్యూ ఏరియా లో ఉంది కదా. సో ఆ లెవెల్ వరకు వెళ్తుందేమో చూద్దాం. నిఫ్టీ కూడా 20 MA ఇంకా టచ్ చేయలేదు. 20 MA టచ్ చేసిన తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్ అనేది. ఓకే, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపిస్తుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుద్ది. 54,100 కాదు కానీ 54,200 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను.
160 దగ్గర రన్ అవుతుంది, అది 54,200 కాల్ ఆప్షన్. సో చూద్దాం, ఇంకా 1 మినిట్ ఉంది. ఒక 1 మినిట్ క్యాండిల్ బేరిష్నెస్ వస్తుందా, అట్లీస్ట్ స్మాల్ డోజ్ వచ్చినా సరే మనకి పుల్ బ్యాక్, డౌన్ ట్రెండ్ లో పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకుంటున్నట్టు. అంటే నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో తీసుకుంటున్నాం. ఓకే, ప్లేస్ చేశాను 70 క్వాంటిటీస్, 200 కాల్ ఆప్షన్ ఇస్తారు. ఓకే, 54,200 కాల్ ఆప్షన్. 160 దగ్గర తీసుకుందాం అంటున్నాం, కాకపోతే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసాము. సో వన్స్ ఇది డోజీ రివర్సల్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లేస్ చేశాను. 145 దగ్గర ఎంట్రీ అయింది. రిస్క్ ఒక 50 పాయింట్స్ కానీ, ఆర్ఎల్స్ 2,500 పెట్టుకుంటే ఎంత వస్తుంది? 2,500 ప్లస్ 70 అంటే ఒక 35 ప్లస్ 145, 180 వస్తుంది స్టాప్ లాస్. సో 7,500తో ఆపేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి విన్ అయ్యేటప్పుడు ఒక ట్రేడ్ లోనే 7,000 ఎలా ఆ, ఎలా తీసుకోవాలో మనకి ఐడియా ఉంటుంది. సో మళ్ళీ 3,500 అంటే 8,500 అయిపోతుంది. ఓకే, ఎలాగా 1,500 ప్రాఫిట్ లో ఉంది కాబట్టి స్టాప్ లాస్ ఇప్పుడు 180 పెట్టుకుంటున్నాను. 180 అనా, 145 అయింది. 2,500 రిస్క్ అంటే 35 పాయింట్స్, 35 ప్లస్ 145, అంతే. 180 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ ఇప్పుడు కాస్ట్ రన్ అవుతుంది కదా, 2,500, 180 హిట్ అయితే క్లోజ్ చేద్దాం అండ్ డన్ ఫర్ ది డే. సో మాక్సిమం లాస్ వచ్చి మనకి 7,500తో ఆపేద్దాము. సో ఇంకా మళ్ళీ మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి రివర్సల్ చూపిస్తుంది అంటే మార్కెట్ పైకి వెళ్తున్నట్టే. ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుందో తెలియదు, బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు. అలాంటప్పుడు మళ్ళీ మనం 2 ట్రేడ్స్ తీసుకోవాలి. సో ఇంకా ఇంకొక ట్రేడ్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నిఫ్టీ ఇక్కడ 20 ఎంఏ రిజెక్షన్ ఉంది కాబట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో 145 దగ్గర అయింది, 180 వస్తే క్లోజ్ చేద్దాం. ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్, అంతే. 35 పాయింట్స్ పెట్టుకున్నాము, 35 పాయింట్స్ ఇస్ ద స్టాప్ లాస్. విన్ అయ్యేటప్పుడు మాత్రం 145 పాయింట్స్ విన్ అవుతాం. సో మోర్ దాన్ 1:4 అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 20 ఎంఎన్ అయితే బ్రేక్అవుట్ చేసి పైకే వెళ్తుంది అండ్ నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అయిపోతాం, లైక్ S1 ప్యూర్ బ్రేక్అవుట్ అయితే. ఎందుకంటే లిక్విడిటీ ఏరియా ఫైన్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్ళాలి. సో ఈ డే హై దగ్గర లిక్విడిటీ ఏరియా ఉంటుంది, అయితే ఇక్కడ బయర్స్ పైకి తీసుకెళ్లొచ్చు, లేదంటే కింద పుష్ చేయొచ్చు. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం లిక్విడిటీ ఏరియా కోసం వెళ్తుంది. ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, 180 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 180 హిట్ అయితే విల్ ట్రై టు క్లోజ్ ద ట్రేడ్. ఓకే గైస్, బ్యాడ్ లక్. ఇంకా 175 కూడా, 180 కూడా హిట్ అయిపోయింది. 54,200 కూడా ప్రొటెక్ట్ చేయలేదు. మార్కెట్ అయితే కంప్లీట్ బుల్లిష్ కి టర్న్ అయ్యింది. సో ఈ 20 ఎంఏ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి నిఫ్టీ కూడా పైకి అయితే మూవ్ అవ్వచ్చు గ్యాప్ బార్డర్స్ దగ్గరికి. సో డన్ ఫర్ ది డే, ఇంకా ఆపేద్దాము. ఆల్మోస్ట్ మనకి 3,500 ప్రాఫిట్ నుంచి 7,500కి వచ్చాము. సో క్లోజ్ టు ఒక 10,500 డ్రాడౌన్ అయితే అయింది ఈ రోజు. ఫస్ట్ ట్రేడ్ కొంచెం వర్కౌట్ అవుతున్నట్టు అనిపించింది, బట్ అది ఇంకా తర్వాత నుంచి ఆల్ ట్రైలింగ్ స్టాపర్స్ అని హిట్ అయ్యి మార్కెట్ బేరిస్ సైడ్ ఉంది కదా అని చెప్పి బేరిస్ సైడ్ వెళ్ళాము. సో 20 ఎంఎస్ కూడా వర్కౌట్ అవ్వలేదు ఈ రోజు, మార్కెట్ ఫెయిల్ అయింది. ఓకే, స్టాప్ లాస్ అలాంటప్పుడు ఇంకా లాస్ ఇచ్చేది మేము మార్కెట్, మనం అయితే ఏం చేయలేము. 7,500 ఇస్ ద లాస్ టుడే. సో డన్ ఫర్ ద డే గైస్. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బై. సో ఇంకా అవుట్ ట్రేడింగ్ చేయకండి, ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఆపేయండి మాక్సిమం. మళ్ళీ అవుట్ ట్రేడింగ్ చేస్తే ఇంకా ఎక్కువ లాస్ అనేది చూడొచ్చు. సో ఎలాంటిది, ఎందుకంటే మనం ఒక ట్రేడ్ లోనే 7,000 ప్రాఫిట్ అనేది తీసేయచ్చు ఈజీగా. అంటే మీరు ఫస్ట్ ట్రేడ్ విన్ అయినా, ఫస్ట్ ట్రేడ్ 3,500 రిస్క్ పెట్టినాం కదా, అది విన్ అయి ఉంటే 7,000 ప్రాఫిట్ వద్దును. సెకండ్ ట్రేడ్ విన్ అయినా అంతే వద్దును, నిఫ్టీ ట్రేడ్ విన్ అయినా అంతే వద్దును. సో విన్ అయ్యేటప్పుడు ఎక్కువ విన్ అవ్వడానికి చూసుకోవాలి, లూజ్ అయ్యేటప్పుడు తగ్గించాం. చూడండి, మనం వన్స్ మన ట్రేడ్ వర్కౌట్ అవుతున్నప్పుడు, మన సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా తగ్గించుకుంటూ వచ్చాం కదా. సో అలాంటివి చూసుకోవాలి. సో ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో ఇస్ ద లాస్ట్ బ్యాచ్. సో రేపు అందరూ కూడా అటెండ్ అవ్వడానికే చూడండి. సో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం నేర్చుకున్నాం ఏంటంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం రేపు.